హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాత్విక రెసిపీస్. ఈరోజు చేయబోయే రెసిపీ కరివేపాకు నిల్వ పచ్చడి. తయారు చేసే విధానాన్ని చూద్దాం. అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. వాటర్లో కడిగి రెబ్బలను తుంచేసి క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. కరివేపాకును నీట్గా ఆరబెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ కరివేపాకు ఎన్ని గిన్నెలు అవుతుందో కొలుచుకోవాలి. కరివేపాకును బట్టి చింతపండు కానీ ఎండుమిరపకాయలు కానీ కొలుచుకోవాలి. ఏ గిన్నె తీసుకుంటారో అదే గిన్నె మెజర్మెంట్స్ తీసుకోవాలి. బాగా నొక్కి నొక్కి తీసుకోవాలి. అప్పుడే కరెక్ట్ కొలత వస్తుంది. లూజుగా తీసుకుంటే కొలతల్లో తేడా వస్తుంది. నాలుగు గిన్నెలు రావాలి. ఈ గిన్నె 4 గిన్నెలు రాకపోతే ఇంకొక చిన్న గిన్నె అయినా తీసుకోవాలి. ఎండుమిరపకాయలు గిన్నెతో గిన్నెడు తీసుకోవాలి. కారం లేకపోతే గిన్నెన్నర తీసుకోవాలి. ఏ గిన్నెతో కొలిసామో అదే గిన్నెతో నిండుగా తీసుకోవాలి. నేను తీసుకున్న కాయలు కారం ఎక్కువగా ఉంటుంది. కారం లేకపోతే ఇంకొక 10 కాయలు ఎక్కువగా తీసుకోవాలి. కరివేపాకు ఏ గిన్నెతో కొలిసామో అదే గిన్నెతో చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు చింతపండును నారలు తీసేసి తీసుకోవాలి. హాఫ్ గిన్నె కన్నా కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. పులుపు తక్కువ తినే వాళ్ళైతే హాఫ్ గిన్నె తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే కరివేపాకు కలుసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బెల్లం వేసుకోవాలి. చింతపండును ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. వాటర్ బాగా మరగనివ్వాలి. బాగా మరుగుతున్న నీటిలో చింతపండు వేసుకోవాలి. 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 2 స్పూన్ల మెంతులు వేసుకోవాలి. మెంతులు కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేలాగా వేయించుకోవాలి. 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. 4 స్పూన్ల ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని వేయించాలి. ఇవి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిర్చి ఇందులో వేసుకొని వేయించుకోవాలి. మొత్తం కలిసేలా వేయించుకోవాలి. కారపొడి అయినా వేసుకోవచ్చు, కానీ మిరపకాయలు అంత టేస్ట్గా ఉండదు పచ్చడి. మళ్ళీ 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేంపుకోవాలి. సగం ఇప్పుడు వేంపుకోవాలి, మిగతా సగం ఇంకొకసారి వేంపుకోవాలి. కరివేపాకు కొంచెం ముదురు కరివేపాకు తీసుకోవాలండి. కరివేపాకు బాగా వేగాలి. వేగాక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. చింతపండులో నారలు ఉంటే తీసేసుకోవాలి. ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో బెల్లం అరకప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం స్వీట్ తినే వాళ్ళు అయితే అరకప్పు బెల్లం వేసుకోండి, లేకపోతే పావు కప్పు మాత్రమే వేసుకోండి. బాగా
పులిహోరకి ఎలా ఉడకబెట్టుకుంటామో అలా ఉడకబెట్టుకోవాలి. కరివేపాకు వేయించుకున్నాం కదా అండి, ఇలా క్రిస్పీగా ఉండాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్లా చేసుకోవాలి. వేపుకున్న ధనియాలు, మెంతులు, మిరపకాయలను కూడా ఇలా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే కరివేపాకు గొలుసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు ఉప్పు తీసుకోవాలి. ఉప్పు కలిసేలా బాగా కలుపుకోవాలండి. ఉడికించుకున్న చింతపండు బెల్లం మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. చింతపండు బెల్లం మిశ్రమం మొత్తం కలిసేలా కలుపుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు కరివేపాకు పొడిని వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చళ్ళలోకి పోపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 కప్పుల నూనె వేసుకోవాలి. నేనైతే పల్లి నూనె వాడుతానండి. పచ్చళ్ళలోకి పల్లి నూనె అయితేనే బాగుంటుంది. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, 1 గడ్డ ఎల్లిపాయలు వేసుకోవాలి. 4-5 ఎండుమిర్చి చించి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు చించి వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలయదిప్పి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పోపు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. పోపు మొత్తం చల్లారాక వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలుపుకోవాలండి. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ప్రస్తుతం నా దగ్గర గాజు సీసా లేదండి. ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పచ్చడి 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. కరివేపాకు పచ్చడి చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.